తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్యన్ శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్, తిరుపతి బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంగమ్మ జాతర సందర్భంగా ఆ తల్లి వివిధ వేషాల్లో తిరుగుతూ గమనిస్తూ ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా, దుష్ట శక్తులు ఉన్నా వారిని గుర్తించి వారిని నశింపజేసి తద్వారా ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. అది ఈ ప్రాంత వాసుల విశ్వాసం. పాలెగాళ్ళు ప్రధానంగా ఆ కాలంలో పాలెగాడు ప్రజలందరినీ హింసిస్తూ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ రక్షించమని గంగమ్మ తల్లిని కోరుకోగా గంగమ్మ తల్లి ఒక్కొక్క రోజు ఒక బైరాగి వేషంలో, ఒకరోజు బండ వేషంలో వచ్చి ఆ పాలెగాన్ని బంధించి ఆ పాలెగాన్ని సంహరించి ప్రజల్ని, తద్వారా మహిళల్ని కూడా ఈ ప్రాంతంలో కాపాడి అందరి మన్నలను చూరుగొన్నది. దాని కారణంగా యుగాలు గడిచిన ప్రజలు గంగమ్మ తల్లిని అత్యంత భక్తి విశ్వాసాలతో పూజిస్తూ ఉంటారు. ఇవాళ తిరుపతి వచ్చిన సందర్భంగా గంగమ్మ తల్లికి గౌరవ శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, చైర్మన్ మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా సోదరులు ఆనంద్ గారు, శ్రీనివాస్ గారితో కలిసి సార సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా ఈ తిరుపతి పట్టణాన్ని ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ఎటువంటి దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సోదరి తను తిరుపతిని కాపాడుతుండగా కలియుగ దైవం స్వామివారిని ఈ రాష్ట్రాన్ని రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి, ప్రధానంగా ఎల్నినో నుంచి కాపాడి రైతులకి, అన్నదాతలకి నష్టం జరగకుండా ఆశీస్సులు అందించాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ దేశంలో ప్రజాపాలనను అందిస్తూ ప్రజల అందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తున్న నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో విపరీత పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అత్యంత దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ముందుకు తీసుకెళ్లి ప్రజల బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశీస్సులు అందించి వారు ప్రజలకు మరింత సేవ చేసేలాగా శక్తిని ప్రసాదించాల్సిందిగా ఆ గంగమ్మ తల్లిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి. ఈరోజు తిరుపతి నగరంలో గౌరవ మంత్రివర్యులు విద్యా విధాన పరిషత్ మంత్రివర్యులు సార తీసుకురావడం, గంగమ్మ తల్లికి సార సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకు అందరికీ కూడా ఉండాలని, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో గంగ జాతర అనే సందర్భంగా గంగమ్మకు పూజలు చేసుకుంటూ, మొక్కులు తీర్చుకుంటూ సంవత్సరం రోజులు వాళ్ళకున్న కష్టాలన్నింటినీ కూడా మొక్కులు తీర్చుకొని వివిధ వేషాలతో 7 రోజులు కూడా రోజుకొక వేషం వేసుకొని గంగమ్మకు తన కోరికలను తీర్చుకుంటూ ఎన్నో జబ్బులు కానీ, ఇబ్బందులు కానీ, కుటుంబ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటిని కూడా సాల్వ్ చేసే గంగమ్మ తల్లి ఆశీస్సులు ఈరోజు పొందుతున్నారు. తిరుపతి నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.